నిన్న వ్లాగ్ అనమాట ఇది. నిన్నటి వ్లాగ్ ఇవాళ 11:30కి పోస్ట్ చేస్తానని చెప్పాను కదా! మేమైతే అశ్వాపురం దగ్గర సీతారామ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. దాని మెయిన్ కాన్సెప్ట్ నాకు అంత పెద్దగా ఐడియా లేదు. సరౌండింగ్స్‌లో దాని గురించి ఎవరైనా తెలిసినా, మీకు కూడా తెలిసినా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసి ఏంటంటే వాటరు ఇక్కడ గోదావరి ఉంటది కదా! అక్కడ నుంచి వాటర్ దొరకని ప్లేస్‌లలోకి పంపిస్తున్నారు వ్యవసాయ పరంగా. అలాగే ఇంకా దాన్ని బేస్ చేసుకొని పవర్ కూడా సప్లై అవుతదేమో అని నేను అనుకుంటున్నాను. నాకైతే అంత బాగా ఐడియా లేదు. పవర్ సప్లై అయ్యేది అవ్వని అది సెకండరీ, కానీ వాటర్ అయితే పంటలకైతే అందుబాటులో ఉండడానికి కోసం అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మెయిన్ కాన్సెప్ట్ అదనమాట. సో ఇప్పుడైతే మేము లోపలికైతే వెళ్తున్నాము. అసలు మాకు ఎటు నుంచి వెళ్ళాలో కూడా అస్సలు నో ఐడియా అనమాట. మా హస్బెండ్కి తెలుసు, బట్ ఇలానే వెళ్ళాలా, ఎలా వెళ్ళాలో అస్సలు ఐడియా అయితే లేదు. నాకు ఇంత దగ్గరగా ఉన్నా కూడా నేను ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. చాలామంది వచ్చి వెళ్ళారు. మనం కూడా వెళ్దాము అని అనుకున్నాం, కానీ సహకరించలేదు పరిస్థితులు, వాతావరణం. ఇవాళ కొంచెం బాగుంది, ఎలాగో మా హస్బెండ్కి ఆఫ్ ఇంటి దగ్గరే ఉంటారనేసి నేను నా హస్బెండ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే అసలు చాలా లోపలికి ఉంటుంది. 2000 ఉంటాయి వెళ్ళడానికి. బట్ మేమైతే కొంచెం లాంగ్ ఉన్నది, మెయిన్ రోడ్గా ఉన్నది అయితే చూస్ చేసుకుని అలా వెళ్ళాము. కానీ ఇంకొక రూట్ కూడా ఉంది. మేము ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ నుంచి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే మేము లోన మెయిన్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్ళాము. చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా. సో మేము వచ్చినప్పుడు క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే అసలు అక్కడికి ఎవరిని వెళ్ళనిస్తారో వెళ్ళనివ్వరో తెలియదులే, కానీ అక్కడైతే ఎవ్వరు లేరు. ఒక వాచ్మెన్ తెప్పించి అన్న దగ్గరికి రూట్ ఎటు అని అంటే దీనికి ఫ్రంటే ఉంటుందమ్మా, ఇలానే వెళ్ళిపోండి అని చెప్తే ఇంకా మేమైతే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. వాతావరణానికి అయితే చాలా బాగుంది నిజంగా. ఎటైనా టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు వాతావరణం ఇలా ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. ఇటు వర్షము పడట్లేదు, అలా అని ఎండ కొట్టట్లేదు. ఎంత చల్లగా ఉందంటే భలే ఉంది అసలు. ఈ క్లైమేట్ని నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇప్పుడే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. అన్న అయితే మామూలుగా చూసి రండి అని అన్నారులే, కానీ మేమైతే వీడియో తీసుకున్నాము. చూడండి లోపలైతే వాటర్ ఉన్నాయి, లోపల రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్స్లోకి ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్స్ మాత్రమే వెళ్తారంట. ఒకవేళ మనల్ని రిక్వెస్ట్ చేస్తే మనల్ని కూడా పంపించే వాళ్ళలే, కానీ నేను రిక్వెస్ట్ చేయలేదు. చాలా బాగుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉన్నాయి కదా, వాటి కిందే వాటర్. అంటే ఇప్పుడు ఈ సీతారామ ప్రాజెక్టు వీటి కింద నుంచి వెళ్తూ ఉంది. ఈ కింద నుంచి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏ గేట్ తెరవాలి, ఏ గేట్ క్లోజ్ చేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళే ఆపరేట్ చేస్తారనమాట. సో లోపలికి వెళ్ళి చూసేసి వచ్చేసాము. నాకైతే భలే అనిపించేసింది, చాలా బాగా నచ్చింది. ఇందాక నేను చూపించిందేమో మెయిన్ అనమాట. అక్కడే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ ఏ గేట్లో నుంచి బయటికి వదిలిపెట్టాలి అని వాళ్ళు ఎన్ని గేట్స్ ఓపెన్ చేస్తారు అనేసి ప్రజెంట్ అయితే ఒక్కటే ఓపెన్ చేశారు. ఇంతకుముందు అయితే ఇటు సైడ్ది ఓపెన్ చేసి ఉండే, కానీ ఇప్పుడు రెండోది ఓపెన్ చేశారు. ఫస్ట్ది ఓపెన్ చేసి ఉండే, కానీ రెండోది. ఇప్పుడు ఈ అన్ని గేట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడైతే ఎవరు కూడా వెళ్ళడానికి ఉండదు. కానీ అన్ని గేట్స్ ఓపెన్ చెయ్యరు అని నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని గేట్స్ ఓపెన్ చేశారనుకోండి, ఒక్క గేట్ ఓపెన్ చేస్తేనే ఇంత ఫ్లో వస్తుంది. అన్ని గేట్స్ ఓపెన్ చేస్తే ఇది మొత్తం కొట్టుకుపోతుంది. నాకు తెలిసి మ్యాక్సిమం 1, 2 కంటే ఎక్కువైతే ఓపెన్ చెయ్యరు. సో వాటర్ అయితే ఫుల్గా వస్తుంది. పక్కనే వెళ్ళి నిల్చోవాలంటే నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. సో మొత్తానికైతే మన కేసీఆర్ గారు ఈ ప్రాజెక్ట్ని కనిపెట్టి చక్కగా రైతులకైతే మేలు చేశారు. అంటే ఒక్క పంట కూడా పండని ప్లేస్లలో వరి అయినా ఏదైనా పంట పండించుకోవడానికి అనువుగా వాటర్ అయితే సప్లై అయితే చేస్తున్నారు. అంటే నాకు కొంచెం అనిపించేసింది, మన దగ్గర అంటే మన గోదావరి నీళ్ళు మొత్తం వేరేకెళ్ళి పంపిస్తున్నారు అని అలా కూడా కొంచెం అనిపించేసింది. పోనీలేండి, ఎక్కడైతే ఏమైంది, పంటలు పండుతున్నాయా లేదా, అందరూ మంచిగుంటున్నారా లేదా, మనం ఒక్కరమే బాగుండాలనుకోవడం స్వార్థం కదా. ఈ వాటర్ని చూస్తుంటే భలే అనిపించేసింది, బాగుంది. ప్రతిసారి ఈ ఫీల్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా నిజంగా. అంత నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది వచ్చారు మమ్మల్ని చూసాను కాదులే, కానీ వాళ్ళకి చూడాలనిపించేసి వాళ్ళు వచ్చారు. ఈ వీడియో పెట్టిన తర్వాత అందరూ వెళ్తారు, మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా. బాగుంది. ఇక్కడైతే మంచిగా గేట్ లాగా పెట్టేసి, అంటే మెస్ లాగా పెట్టేసి
మంచిగా ఉంది. అక్కడ కూర్చోడానికి కూడా మంచిగా ఉంది. వర్షం లేకపోతే అక్కడ కూర్చోవచ్చు ఆ ప్లేస్‌లో. ఇప్పుడు ఇలాగే డ్యామ్ వస్తుంది గదా! దాని పైకైతే వచ్చేసాము. మా ఆయన ఏం చేశారు, నేనొచ్చేసా అని పోయి ఆ వాటర్ అక్కడ ఇప్పుడు చూస్తున్నారు గదా! అక్కడ నిల్చొని చూసేసరికి వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఇట్లా వెనక్కి కొట్టేసింది. మా ఆయన మొత్తం తడిచిపోయారు. చాలామంది వచ్చారని చెప్పాను గదా! వీళ్ళందరూ కూడా వచ్చేసారు. సో, ఇంకా ఇప్పుడైతే చూడండి ఎంత ఫ్లోనో ఇందులో పడితే మాత్రం పీస్ కూడా దొరకకుండా ఎటోకెళ్ళి కొట్టుకొని పోతారు అంత ఫ్లో. ఈ ఒక్క గేట్ ఓపెన్ చేస్తేనే ఇంత ఫ్లో వచ్చేసింది. అన్ని గేట్లు ఓపెన్ చేస్తే వామ్మో! ఇంకా మనకి ఒక్కసారి అర్థం చేసుకోండి. సో, ఎనీవే ఇప్పుడు నేను మా హస్బెండ్ అయితే నిజంగా నాకు ఇట్లా బయటకి తీసుకొనొచ్చి నాకు ఏది పెట్టకపోయినా పర్లేదు, తినిపియకపోయినా పర్లేదు, నాకు ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ కొనియకపోయినా పర్లేదు. నాతో టైమ్ స్పెండ్ చెయ్యాలి. నాతో మంచిగా ఉండాలి. ఇలా బయటికి తీసుకురావాలి. ఎంత బావుందో నాకైతే చాలా బా నచ్చింది. నా ఫీలింగ్‌ని నేను చెప్పుకోలేకపోతున్నాను. సో, ఇలా ఫ్లో వస్తూ ఉంటే వాటర్ ఇలా వస్తూ ఉంటే వాల్స్ ఉన్నాయి గదా! వాల్స్‌కి ప్రెషర్ ఎక్కువైపోయి హోల్స్‌లో నుంచి వాటర్ భలేగా వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా? ఇంకొంచెం ఫ్లో ఎక్కువైతే గోడలు గూడా పగలగొట్టుకొని వచ్చేసేటట్టు ఉంది వాటర్ అయితే. సో, ఇది చూడండి మా హస్బెండ్ అయితే మొత్తం తడిచిపోయారు. సో, ఇలా అయితే ఉందనమాట. లోపల ఇంకా పై వైపయితే నేను వీడియో తీశాను. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఎవరైనా దగ్గర భద్రాచలం, ఇక్కడ ఈ సారపాక, మనుగూరు కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళైనా వచ్చి చూడండి బావుంటది. వర్షం పడేటప్పుడే రండి. అంటే చిన్న చిన్న చినుకులు పడతాయి కదా! అప్పుడే రండి. బాగా ఎండ కొట్టినా కూడా అంత బాగా ఏమి ఉండదు. వర్షం పడేటప్పుడే బావుంటది. నాకు తెలిసి వర్షం పడేటప్పుడే ఈ గేట్స్ ఓపెన్ చేస్తారు అని టాక్ మరి బయట. సో, నాకైతే అంత ఐడియా లేదు. కానీ రావాలనుకుంటే రండి. ఓకేనా? సో, ఇలా ఉందనమాట. ఫ్లో చూడండి ఎలా వెళ్ళిపోతుందో భలేగా. చాలామంది రైతులు గూడా వచ్చారు. ఒక వ్యాన్ కట్టించుకొని చూడ్డానికి కోసం అనేసి పెద్ద పెద్ద అంకుళ్ళు, తాతయ్య వాళ్ళందరూ వచ్చి దీనికంటే పెద్ద ప్రాజెక్ట్ ఉంది. ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే ఇంక రైతన్నలకి పండగే. ఇన్ని టన్నుల వాటర్, ఇన్ని క్యూసెక్కుల వాటర్ అది స్టోర్ చేస్తది. ఇంకా మనకి 2 పంటలకి సరిపోతాయి అనేసి అట్లా మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను నేను. ఇదిగోండి ఇంక మేమైతే రిటర్న్ అయ్యి వెళ్తున్నాము. మేము వెళ్ళింది అక్కడ 1:20కి అలా బయలుదేరితే మేము అక్కడికి వెళ్ళేసరికి 1:32 అలా అయింది. ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ వెతుక్కోవడానికి సరిపోయింది. అక్కడికెళ్ళి ఒక పావుగంట అలా ఉన్నాము. ఉన్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయి 2:45 ఇంటి దగ్గరే ఉన్నాము. అంత స్పీడ్‌గా వచ్చేసామనమాట. సో, ఇప్పుడైతే నేను ఇక్కడ క్వార్టర్స్ లాగా ఉన్నారు. మరి అది అక్కడ ఎవరైనా మరి ఆఫీసర్స్ ఉంటారో నాకైతే తెలీదులే కానీ బట్టలైతే ఆరేసున్నాయి. కార్లు కూడా పెట్టేసున్నాయి. ఇవిగోండి ఇవే. ఏసీలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఆఫీసా లేకపోతే ఏదైనా ఇంజినీర్స్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటున్నారేమో. సో, ఇక్కడ నుంచి నేనెళ్ళాను చూసారా? అది ఇక్కడే అనమాట. అదిగోండి. అక్కడికి ఫ్రంట్‌లో వెళ్ళాను. ఇది బ్యాక్ నుంచి. దీని బ్యాక్‌లోనే ఉంటది అనేసి చెప్పారు. ఇంక మేమైతే అలా వచ్చేసాము. పక్కనే పవర్ స్టేషన్ ఉంది గదా! సో, ఇందులో పనిచేసే ఎలక్ట్రానిక్స్ మొత్తం ఆ పవర్‌నే అబ్జర్వ్ చేసుకొని వర్క్ చేస్తాయనుకుంటా నాకు తెలిసి. బయట నుంచి పవర్ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాటర్ ఉంది. వాటర్ నుంచి పవర్ అయితే పక్కా జనరేట్ అవుతది. పవర్‌ని గూడా అంటే బయటికి కాకపోయినా ఇందులో ఉన్నవి పనిచేయడానికి కావాల్సిన పవర్ అనేది ఇవే జనరేట్ చేసుకుంటాయనుకుంటా బహుశా నాకు తెలిసైతే. ఏమో ఫ్రెండ్స్ నాకు అంత బాగా ఐడియా లేదు. మళ్ళీ ఏంటి శైలక్క ఇలా చెప్పాలా చెప్పము అని మాత్రం ఏమనమాకండి. నాకు తెలిసింది మీతో చెప్తున్నాను. ఇంకా ఇవే అనమాట. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాను. నాకైతే చాలా బా నచ్చింది. ఈ ప్లేస్ నాకు చాలా అంటే చాలా బా నచ్చింది. ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. మనల్ని ఎవరైనా అలో చేయడానికి అంటే పర్మిషన్ అట్లేం లేదు. సో, మనం రావాలనుకుంటే రావచ్చు, పోవాలనుకుంటే పోవచ్చు. ఇంకా మంచిగా బావుంది. సో, మొత్తానికైతే మేము ఇంటికైతే వెళ్తున్నాము. ఇదిగోండి ఈ రూట్‌లో నుంచి వెళ్తున్నాము. ఇందాక మేము ఫ్రంట్ నుంచి వెళ్ళాం కదా! ఇప్పుడు పక్క సందు నుంచి అనమాట. ఇది మొత్తం మట్టి రోడ్డే. మొత్తం బురదగుంది. ఎందుకు ఇలా తీసుకొని వచ్చావనంటే, నువ్వు పంట పొలాలు, పంట చేలు ఉన్నాయి కదా! వీడియో తీసుకుంటావు. అందులో ఒకటి ఇటు దగ్గర అనేసి అన్నారు గానీ, బండికి చాలా బురద అయింది కదా మరి అనంటే, నేను కడుక్కుంటాలే అనేసి అన్నారనమాట. ఓకే. ఇప్పుడు మనకి వ్యూ కూడా చూసినట్టు ఉంటది కదా! మంచిగుంది. పచ్చని పంట పొలాలు, అలాగే మంచిగా గ్రీనరీ చాలా బావుంది కదా! మీతో కూడా షేర్ చేసుకుంటానన్నట్టు తీసుకొని వచ్చేసాననమాట. సో, మనకి
ఏంటంటే పచ్చదనం, చల్లటి వాతావరణం ఇవన్నీ బా నచ్చుతాయి. చెప్పాను కదా! నాకొక డ్రీమ్ ఉందని. నేనొక ఫార్మ్ హౌస్ కట్టుకోవాలి. ఫార్మ్ హౌస్ కాదు. ఒక ఒక ఎకరం భూమిలో చక్కగా ఇల్లు కట్టుకొని, అలాగే గేదెల్ని పెంచుకోవాలి, కోళ్ళని పెంచుకోవాలి, మంచిగుండాలి. అంటే సిటీకి దూరంగా మంచిగా మనది ఇండివిడ్యువల్‌గా మంచిగుండాలి అనేసి చూడండి కొంగలు భలే ఉన్నాయి గదా! సో, మొత్తానికైతే సేఫ్‌గా ఇంటికైతే వచ్చేసాము. మీరు కూడా ఈ వ్లాగ్‌ని ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. సో, ఎంజాయ్ చేశారా? చూడండి వచ్చేటప్పుడు చెరుకు గడల్ని భలే జడలల్లినట్టు అల్లేశారు. ఎందుకంటే అవి కింద పడిపోకుండా ఉండడం కోసం. సో, ఇలా అయితే చేసేశారు. చెరుకు తోట పక్కనే పసుపు తోట ఉందండి. ఇదైతే చిన్న చిన్న మొక్కలు పెద్ద పెద్దగా అయినప్పుడే నేను షేర్ చేస్తా. నా ప్రీవియస్ అంటే నేను ఛానల్ స్టార్టింగ్ వీడియో పెట్టేటప్పుడు నేను ఎక్కువగా చెరుకు తోటలు, పసుపు తోటలు ఇవి మా దగ్గర సరౌండింగ్‌లో ఉంటే అవి చూపిచ్చేదాన్ననమాట. అప్పుడు ఏ టైప్ ఆఫ్ వీడియోలు తీయాలో అర్థం అయ్యేది కాదు. పక్కనే మొక్కజొన్న తోట, అలాగే పత్తి. మాకేలైతే అన్ని పంటలేస్తారండి. ఎక్కువగా ఏసేది వరి, పత్తి, ఇంకా మిర్చి. మీ వైపు ఎక్కువ ఏమేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.